అసలుకి పెట్టబోదు నువ్వు పోవాకు పాడుగా. దాన్ని ఎప్పుడైనా సరే ఇవ్వాలి కొనగా మొత్తం లాస్ వచ్చింది మనకి. పెట్టొద్దు అనుకున్నాం ఇక, కాకపోతే మళ్ళా. అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ లో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పోవాకు నీళ్ళు కడతాను. ఇప్పుడే కదా పోవాకు అనుకున్నారు, పెట్టినాం. ఏ వీడియోలో అయితే చెప్పలే, షార్ట్ వీడియోలో చెప్పలే, లాంగ్ వీడియోలో కూడా చెప్పలే. పెట్టను అని మళ్ళీ ఎందుకు పెట్టిలని డౌట్ వచ్చవచ్చు. కొత్తగా చూసే వాళ్ళకి, మా ఊరు కాక వేరే వాళ్ళు చూసేళ్ళకైతే కొత్త డౌట్ వస్తుంది. మళ్ళీ కంపెనీ వాళ్ళు పెట్టమంటేనే అయితే మళ్ళీ ఇది పెట్టినాం అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఇది పెట్టినాం. ఇక నీళ్ళు కడతాను. ఇది పెట్టి దగ్గర దగ్గర 15 రోజులు 20 రోజులు అవుతుంది. 20 రోజులు కాలే, 10 రోజులు అయితే అన్నట్టున్నది. 20 రోజులు అయితే కాలే. కొంచెం పెట్టినాం, అంత బాగా ఏం పెట్టలేదు. ఈ చెలకు ఒకటి, ఇక్కడ 20 గుంటలు ఒకటి ఉంటుంది, 2 పెట్టేసినాం అన్నమాట. తెగిపోతాయి మళ్ళీ నీళ్ళు, కొద్ది ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ఈ టైంలో. కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుంటే కట్టాలి. ఇక కంకులు పట్టాలి, కంకులు ఇట్నే ఉంటాయి. ఇక మళ్ళీ కలుపుతా. ఇక గిడ కొద్దిగా కాలువ సాఫ్ చేసుకొని అయితే ఇక మళ్ళీ కలుపుతా. నీళ్ళు అయితే గివ్వే వస్తున్నాయి, ఇంకా నీళ్ళు వస్తలేవు. మనం అడవి చూద్దాం. ఇక్కడ దాకానైతే కాలువ అయితే చేసిన, నీళ్ళు వస్తలేవు ఇంకా. చూద్దాం మరి. ఆల్రెడీ బోర్ కానే ఈ చెలక. ఇక మళ్ళీ వేరే కానీ అయితే పెట్టలే. నీళ్ళు కొన్ని వస్తానే అనిపిస్తుంది, ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు. మరి ఫాల్ట్ ఎక్కడ చూద్దాం, అక్కడ పోయినాక తెలుస్తుంది మనకి. కొన్నే పోతుంది, చెప్పుడు మర్చిపోయినా. మన ఒకటే బోర్ పోతుంది, ఇంకో బోర్ పోతలేదు. అది ఖరాబ్ అయినట్టున్నది. చూద్దాం. కొన్నే పోతాను ఆయన, ఇవే పోతుంది. దానికి ఏమైందో అర్థమవుతలేదు. అది అసలుకే పోతలేదు బోరు, పట్టుకొచ్చి ఊకే ఫీజు కొట్టేస్తుంది. దాని గురించి ఏందో ఏం అర్థమవుతలేదు. అయితే పోయితే అక్కడ చూద్దాం. దొడ్జన్ అయితే గేట్ వాళ్ళు కొద్దిగా తిప్పుకున్నది. మరి ఆ గేట్ వరకు ఫాల్టా, మరి దేని ఫాల్టో అర్థమవుతలేదు నాకు. అడిగి పోయినాకనైతే చూద్దాం. అడిగిపోతా ఇప్పుడు. ఫస్ట్ అడిగినాక కలుపుతా. చూసిరు కదా, ఇట్లా పోతాయి మనం కరెక్ట్ సాగు చేయకపోతే. ఆడనేమో మడిగా అవుతుంది. ఇంతసేపు నేను నీళ్ళు పెట్టిన సాగుకి. కొద్దిగా గేట్ వాళ్ళు తిప్పిన అంతే. చూద్దాం మరి. కొద్దిగా గేట్ వాళ్ళు తిప్పిన ఎంతసేపు ఆవులకు నీళ్ళు పెట్టినట్టయితే తిప్పిన. ఇక పోదాం అటు అయితే చూద్దాం. రింగులు నీళ్ళు తెల్లగా ఉన్నాయి, మొన్న దాకా మురుకులు ఉండే. ఏ పూరి జరిగే గడ్డి మొత్తం ఇది దీంట్లో రొక్కుతుంది. ఇది మొత్తం మే ఇంకటి చూడు, మీరు చూడరా పట్టి చూసిర్రా. చూద్దాం అడివే అయితే మరి. దీన్ని మించి వేసిండు. ఆ పొలంలో అయితే కొద్దిగా పైపు ఖరాబ్ అయిండే, మరి అక్కడనే పోతానే కావచ్చు నీళ్ళంతా. నాకు అదే డౌట్ కొడుతుంది. తర్వాత చూపిస్తాం మీకు. చెప్పుడు మర్చిపోయినా, చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతానా. సెకండ్ ఛానల్ అని అయితే మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. ఇక పక్క కంటిన్యూ దాన్ని కూడా నడిపిద్దాం. మీరైతే సపోర్ట్ చేయాలి సెకండ్ ఛానల్ కూడా. అట్నే ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతానా. నేనైతే ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన, అది క్రియేట్ చేసి దగ్గర దగ్గర 1 month అవుతుంది. దాంట్లో కూడా కొంచెం సపోర్ట్ చేసారు అనుకో, దాన్ని కూడా ఇచ్చి పడేద్దాం, దాన్ని కూడా ఊపుదాం. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఈ మంత్ 28th వరకు అయితే మన చేతికి చిక్కుతుంది అనిపిస్తుంది. ఇక చిక్కపోతే మళ్ళా వేరే ఐడి అన్నా క్రియేట్ చేద్దాం, ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయాలి. ఫీడ్ ఇంకా 3 సార్లు ఉన్నాయి. ఈ 3 సార్లు కట్టుకున్నాం అంటే అటు పోడే. ఇక ఇదంతా సాఫ్ చేసినాక ఇక మళ్ళీ కంటిన్యూ చేస్తా వ్లాగ్ అయితే. మొత్తం ఇట్లా పోతానే. కరెంట్ పోయింది, ఇంత ముందే స్టార్ట్ చేసినా కరెంట్ పోయింది. మళ్ళీ నీ అమ్మ జీవితం ఈ పొగాకులు వచ్చిందంటే ఇదే కట్టం నాయన. కరెంట్ పోతుంది, ఏదన్నా ఒకటి అవుతుంది పని.
నిన్న మొన్న మోటార్లు నడవలే, ఇలా నడతానే కడదామనేసరికి పోయి కథ కరెంట్ ఉండదు. ఇంక ఈ మూల పెట్టలే, పెట్టిరా ఒక కంకులో ఇంకా కూడా పెట్టలే, ఇంకా కరెంట్ పోయింది. దాన్ని ఇప్పుడు వచ్చిందో రాలేదో కరెంట్, మళ్ళీ జస్ట్ ఇప్పుడే పోయింది. ఈ కరెంటు మూడు వచ్చే ఉంటుంది, ఇదే కథ ఇక ఒక్కసారి కరెంటు వచ్చిందంటే ఇదే కథ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇక ఆవులు అయితే మేస్తానే అక్కడ పోదాం, ఇక వచ్చింది రాలేదు చూద్దాం. అటు అయితే వీడు కర్రోడు ఇంకొకటే మెత్తనే ఉంటుంది. ఇది ఇక దీని పని మేసుడే. మన వరి కూడా ఆల్మోస్ట్ అంత అయింది, చూద్దాం. మనకి ఇప్పుడు మిషన్ వచ్చే పొజిషన్లో కూడా లేదు, ఎందుకంటే అది మొత్తం జాలు పట్టిపోయింది కింద. ఇంకా కూడా ఒరే కాలే, వాళ్ళ గొలుసు కూడా వేయలేదట. చూద్దాం. గిన్నే కడతాయి చెప్పినా కానీ యోగానే సంద్ర అడుగుదాం. ఇది అంతా మొన్నదాకా కొట్టినాం, ఇది మొన్న కొట్టినాం, అంటే మొన్నేం కాదు, నెల అయితే అది వినాయక చవితి అప్పుడు కొట్టినాం. మళ్ళీ ఇట్లా అయింది గడ్డి అంతా కొట్టి నెట్టినాం సంద్ర. చూద్దాం కరెంట్ వచ్చింది రాలేదో. ఒక్క నిమిషం, దీనికి ఆటోమేటిక్ స్టార్ట్ లేదు, మళ్ళీ వచ్చింది. ఏదో కావాలని అయిపోయినట్టుంది నాకు తెలిసి. అయితే ఇట్లా టక్కటక్క చూసుకున్నాం అనుకో, కరెంట్ పోగానే మన పని కూడా టక్కన అవుతుంది. అది కరెంట్ పోయింది అనుకోవద్దు మనం, దీనివల్ల అయిపోయేది తెలియదు. ఒకసారి ఇట్నే అయిపోతుంది. మొన్నదాకా వానలు చంపేసి పెట్టినాయి కదా, బోర్లు వేయకుండానే ఈ వరి కూడా ఎండింది ఆల్రెడీ. దీనిలో మొత్తం నెర్రాలు వాసిపోయింది తెలుసా, ఘోరంగా. మళ్ళీనైతే నెర్రాలు వాసింది, అది ఘోరంగా ఎండింది మడి. దీనికంటే నిన్న పోయినట్టున్నాయి నీళ్ళు, మనకు కూడా నిన్న మనం బావి కడికి రాలే. పోయి మూల చూసిరా మొత్తం మనది. ఇట్లున్నది బావి కడ సిచ్యువేషన్. పెంట కొట్టాలనుకున్నాం ఒకరోజు, ఇది చెప్పుడు మర్చిపోయాను, ఇది పెంటలా మేము సొప్ప వేసి కట్టెలు, సొప్ప కట్టెలు అట్లా అయిపోయింది మొత్తం. సొప్ప మొలిచింది దానిపైన. మన గడ్డి కట్టలు కూడా లేకుండా అయినాయి, గడ్డి కట్టలు కూడా తెచ్చుకోవాలి మళ్ళీ మనం. కొన్నే ఉన్నట్టునే 10-15 ఉన్నట్టునే, 10-15 ఊళ్ళు. ఇగో మీకు ఒకటి చూపిస్తా చూడరి, ఎలుకలు ఇగో దీంట్లో గూడు పెట్టినాయి. నీ ఎలుకలకి వాడి ఇగో దీంట్లో నాకు అవుపిత్తలేదు. ఇక పారుతానే, ఇక సాల వెళ్ళింది అనుకుంటున్నా, వెళ్ళింది. ఇక పోయి బంద్ చేసుకున్నాడే, అదే సారీ వేరే సాల కేసుడే. ఈడ కొంచెం వారలే, మరి దీన్ని ఎట్లా ఇద్దామో అర్థమవుతలేదు. కరెక్ట్ ఒక 1 year కింద ఇట్లా ఇదే చిలకల ఇదే టైంలో వీడియో తీసిన నేను. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో, మళ్ళీ ఇప్పుడు ఇదే మొన్న రీసెంట్గానే అయితే మన ఛానల్ 1 year అయిపోయింది స్టార్ట్ చేసి, మన ఛానల్ స్టార్ట్ చేసి. అయితే అంటే ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి కంటెంట్, మంచి తెలియని అన్నీ మన ఛానల్ అని అయితే వస్తాయి. రైతులకు సంబంధించినవి అయితే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతా. మీరు మంచి సపోర్ట్ చేసినట్టు మంచి వ్యూవర్షిప్ పోతే మాత్రం ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్ కానీ, ఎట్లా అంటే ప్రయోగాలు కానీ, ఇట్లా చాలా ఎటువంటి కంటెంట్ మీరు కామెంట్లో పెడితే అసలు కంటెంట్ చేయడానికి 100% ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాడు కదా, 100% చేద్దాం అసలు కంటెంట్. మర్చిపోయినాను. వ్యూవర్షిప్ లేక మీరే ఇట్లా సపోర్ట్ చేయకపోయేసరికి వీడియోలు చేయబుద్ధి అవుతలేదు. అదే మీరు కరెక్ట్ మంచి వ్యూవర్షిప్ ఇచ్చిర్రే అనుకోండి, మీరు కామెంట్లో ఏ కంటెంట్ చేయమని పెడితే అదే కంటెంట్ ప్రతి ఒక్కటి చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒక్కనే కాదు, ఇంకా నాతోని కెమెరా వీడియో తీసుకోవడానికి ఒకరిని తీసుకొచ్చుకోండి. ఆయన 100% మీకు ఆ కంటెంట్ ఇస్తా, కన్ఫామ్ ఇస్తా. మీరు సపోర్ట్ చేసినట్టయితే, మీరు మంచి వ్యూవర్షిప్ ఇవ్వాలి 100%. మీరు ఏ కంటెంట్ నా అరవింద్ క్రియేషన్స్లో కూడా పెట్టండి, దాంట్లో కూడా కంటెంట్ ఇద్దాం పక్కా. మీకు ఏదైనా ఉపయోగపడేదే ప్రతి ఒక్కటి చేయనికైతే సిద్ధంగా ఉన్నా నేనైతే. మీరు
ఏ కంటెంట్ చేయాలని చెప్తే కరెక్ట్ అదే కంటెంట్ మీద చేద్దాం. మనం కూడా ఖచ్చితంగా చేద్దాం. మీ సపోర్ట్ కావాలి ఫస్ట్. నాకు సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నా నేను. మొన్నటిదాకా కూడా మన యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఫన్నీ కంటెంట్ పెట్టిన, అది ఎందుకు చేస్తలేను అంటే మళ్ళీ టైం కుదురుతలేదు, ప్లస్ అంత టైం లేదు చేయనికి ఫన్నీ కంటెంట్ చేయడానికి. మనకు ఈ ఫార్మింగ్ కంటెంట్ చేయడానికే టైం సరిపోతుంది. నేను రోజు బావి కాడికి వస్తేనేమో ఏదైనా ఒకటి చేయగలుగుతా 100%. ఇప్పుడు ఇలా బావి కాడికి వచ్చినా ఇలా వీడియో తీస్తాను, వ్లాగ్ చేస్తాను ఇలా. అదే నేను బావి కాడ రాకపోతే వ్లాగ్ చేయలేను. చేయలేని టైంలో అట్లా మన టైం బ్యాడ్ అవుతుంది, సిచ్యువేషన్ కూడా బ్యాడ్ అవుతుంది. మొత్తం సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నది మనకు. నేను తీద్దాం అనుకున్నా కూడా కెమెరామ్యాన్ లేదు, ట్రైపాడ్ లేదు, మైక్స్ లేవు సరిగా, మన దగ్గర ఏది లేదు అందుబాటులో. ఏంటంటే వీడియోలు తీస్తాను అంతే, అది కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. షార్ట్ వీడియోలకు కూడా వాయిస్ ఓవరే, ఓసారి లాంగ్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు సపోర్ట్ చేసారు అనుకో, ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా 100% మంచి కంటెంట్ ఇస్తాను. నా దగ్గర కంటెంట్ మంచిగా ఉంది. మీరు సపోర్ట్ చేసారంటే అదంతా మొత్తం బయటికి తీసి, అన్ని ఆలోచనలన్నీ బయటికి తీసి ప్రతి ఒక్కొక్క కంటెంట్ అదిరిపోవాలి. అసలు కంటెంట్ ఇస్తాం మీకు, మీరు ఫస్ట్ సపోర్ట్ చేసినట్టయితే. ఇక ఈ సోదంతా పెట్టుకుంటే పోయినాం అనుకో, మన పని మొత్తం చెడిపోతుంది. ఇంకోసారికే తెద్దాం, ఈయనే కదా ఎన్నేసరికి టక్క వాడుతుంది. ఇటు వారుడు అయితే అయిపోయింది, ఇక అటేద్దాం. ఇటు వారుడు అయిపోయింది, ఇక అటే ఇంకా సగం ఉన్నది కట్టేది అయితే, అప్పుడు అయిపోలే. పొద్దులకి జస్ట్ స్టార్ట్ చేసినాం. 1 గంట అయితే ఉంది ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి. చూసిరా ఇక పోతానే ఒకసారికి అయితే వేసిన. ఇక వీళ్ళు ఒకసారి పోతే మంచిగా రంది ఉండదు, చెట్టు నిండా కూర్చోవచ్చు మనం. చెట్టు నిండాకైతే వచ్చేసినాం. టైం వచ్చేసి అయితే 4 కొత్తంది. 4 వచ్చేసరికి అయితే ఇక ఎంత వారలే, ఎందుకంటే ఒకటే బోర్ కదా, కొంచెం వారింది, అంత బాగా ఏం వారలే. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వారిని చాలుగా, ఇక్కడి నుంచి వారిని ఆడికి వస్తే పోతాను. ఇంతసేపు అయితే సొప్ప కోసేసిన అన్నమాట. సొప్ప కోసేసి వస్తాను ఇక. ఇంకా మనం సాలు సాగు చేయలే. ఇంతసేపు అయితే ఒక సాలు సాగు చేసిన, ఎందుకంటే నేను ఉండ కాబట్టి ఇక నేను మళ్ళీ వచ్చేసరికి మొత్తం ఎక్కడి అక్కడనే ఆగమైపోతుంది. అందుకే అయితే ఒక సాలు అయితే మంచిగా సాగు వేసిపోయినా నిన్నగా. ఇక అదే సాలు పోతుంది, తక్కువనే పోయింది ఇది. ఇక ఇంకొక సాలకైతే వేసుకుందాం. ఇక ఇంకొక సాలు వేసినాక మాట్లాడతాం. ఇంకొక సాలకి వేసినాకనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.